హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? చాలా చాలా బాగోవాలని నా దేవుని అయితే కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మటను ములక్కాడ కూర చేద్దాం. వచ్చేస్తారా? ఇంకెందుకు లేటు రండి, మరి ఎంత చేసేస్తారు కదా నాకు. మీరు కుక్కర్ పెట్టేసాను, కుక్కర్లో ఆయిల్ వేసాను, 2 మీడియం సైజు పలవాకులు వేస్తున్నాను, 1 ఇంచు చూసారా, ఒక స్టార్ 2 రెప్పలు ఎగిరిపోయి, 1 రెప్ప నా చేతిలో ఉంది. నెక్స్ట్ 1 ఇంచు దాచిన చెక్క చూసారా, ఇట్లా లాలిక్కాయలు అంటారు కదా, లాలిక్కాయలు వేస్తున్నాను. ఒక 7-8 లాలిక్కాయలు వేసేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. వచ్చింది ఓ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేస్తాడు ఇందులో. ఇది కనిపిస్తా ఈ ఆయురికి దీనికి దుప్పటి కప్పేసి పొగొచ్చేస్తుంది. ఈ మగ్గబెట్టేద్దాం. నేను వచ్చి పెద్ద సైజు 2 ములక్కాయలు తీసుకున్నాను. చిన్న మీడియం సైజు 2 టమాటాలు తీసుకున్నాను. ఎందుకు మీడియం సైజు టమాటాలు అంటే పులుపు ఎక్కువ ఉంటుంది, పెద్ద సైజులో టమాటాలో పులుపు ఉండదు, అదంతే. ముక్కలు అయితే 2 తీసుకున్నాను. 1/2 కిలో మటన్ తీసుకున్నా. మినిమం బలంగా తింటే ఒకళ్ళు సరిపోతుంది మటను. ఒక మీడియం సైజు తింటే 3 తినచ్చు. మీ అందరికీ తెలియదు ఏముందబ్బా, మటన్ చికెన్ అంటే చాలామంది ఇష్టపడతారు, ఇష్టపడలేని అలాంటి ఎవరు ఉండరు. ఉల్లిపాయలు ఆల్రెడీ మగ్గిపోయినాయి చూసారా, బ్రౌన్ కలర్లో వస్తున్నాయి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, పెద్ద స్పూన్ వేస్తున్నాను. ఎప్పుడైనా సరే చికెన్కి కానీ మటన్కి చేపలకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. చాలామంది ఏమంటారంటే ఏమి ఇంత నూనె లేదా ఇంకా డబ్బాలోని వేసేసా మొత్తం అంటారు, కానీ వాళ్ళకి తెలీదు. చేసే వాళ్ళకి తెలిసినంతగా తినే వాళ్ళకి తెలీదు. అవునంటారా కదంటారా? సరేలే, మీరు అవునా అంటారనే నాకు తెలుసు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, ఇది ఆల్రెడీ మగ్గుతుంది. నేను అదే టమాటా ముక్కలు వేస్తాను, ఎందుకంటే మీకు తెలియదే ఉంది, నేను వద్ద స్టాండ్ తేలేదు, అంత అమౌంట్ నా దగ్గర కూడా ప్రెజెంట్ లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే టమాటా ముక్కలు మగ్గిపోయాక మళ్ళీ ఏం చేద్దామో చెప్తాను. మా అమ్మమ్మ ఒక మాట చెప్తూ ఉంటుంది, మన స్నేహం చేసినా కూడా మనతో మనస్ఫూర్తిగా స్నేహం చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. నిజంగా మనతో మనస్ఫూర్తిగా స్నేహం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే వాళ్ళు ప్రతి దాంట్లో మనకి హెల్ప్గా ఉంటారు. 1 మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాయం చేసేవాళ్ళు. 2 మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు సొల్యూషన్స్ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు సమస్య వచ్చిందంటే అమ్మతో దూరంలో ఉంటారు. మనకి ఏదైనా బాధ కలిగింది అంటే మన దరిదాపుల్లోకి రారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ మగ్గిపోయి కదా, చూసారా. 1 స్పూను ధనియాల పొడి, ఈ ధనియాల పొడి కూడా ఇంట్లోనే చేసుకుంటాను. ధనియాలు వేపేసి పొడిని చేసుకుని పక్కన పెట్టుకుంటాను. నాకు ఎప్పుడు దేనికి అవసరం వస్తే అప్పుడు నేను వేసుకుంటా. బయట నుంచి చాలా తక్కువ నేను ఐటెం తీసుకొచ్చేది. ఒక స్పూను మటన్ మసాలా, చికెన్ మసాలా మాత్రం నాకు రాదు, నేను చేయలేను. బయట నేను తీసుకొస్తా, ఇంటిఆర్ మటన్ మసాలా తీసుకుంటా. చికెన్ మసాలా కూడా అదే ఉంటుంది చూసారా. ఇది ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు అబ్బా అదో రకమైన స్మెల్ వస్తుంది, అబ్బా ఏం బాగుంటుందో. జస్ట్ 2 నిమిషాలు ఇది మగ్గిపోతే చాలు. నేనైతే మటను చాలాసార్లు 6 సార్లు 7 సార్లు కడిగేసాను, ఎందుకంటే చాలా నీట్గా కడుక్కున్నాను. మన ఇంటి దగ్గర ఇండియాలో ఉన్న మటన్ వేరు, ఇక్కడ ఉన్న మటన్ వేరు. నేనైతే చాలాసార్లు కడుగుతాను. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారంటే మటన్ కడిగేసి కుక్కర్లో పెట్టేసి అది దాన్ని ఉడకపెట్టేసి ఆ వాటర్ ఉడకపోసేస్తారు, అంటే బయటకు తీసేస్తారు. అలా మటన్లో ఉన్న వాటర్ బయట తీసేస్తే దాంట్లో ఉన్న టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు తెలియగలుగుతున్నా. నేనైతే మటన్ ముక్కలు వేసేస్తున్నాను చూసారా. ఇలా కలిపేసి పెట్టేసామనుకో, మర్చిపోయాను ఉప్పు వేయలేదు, ఉప్పు వేద్దాం. ఈ ఉప్పు అయితే కరెక్ట్గా నాకు సరిపోతుంది, చాలా పోతే వేసుకోవచ్చు, కానీ నేను ఒక్కసారి అయితే నాకు కన్ఫామ్గా ఆటోమేటిక్గా ఉజ్జామని తెలిసిపోతుంది. నేను అయితే ఈ స్పూన్తో 2 స్పూన్లు కారం వేసాను, అదిగో 1 స్పూన్, 1 స్పూను.
చూసారా, గ్రేవీకి గ్రేవీ ఉంటుంది. నెక్స్ట్ కర్రీ కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కానీ మినిమం 100కి 25% ఉడికితేనే ఇలా ఉంది. అంటే 100% ఉడికితే ఇంకెలా ఉంటుంది చెప్పండి. మా ఫ్రెండ్స్ నిన్న నాకు కాల్ చేసి అన్నారు, నువ్వు ఇలా చేసి పెడతామేనా లేకపోతే మాకేమన్నా చేసి పెడతావా అని అడిగారు. సారీ ఫ్రెండ్స్, మీకు పెట్టాలి అంటే నేను అంత గొప్పదాన్ని కాదు. ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ పొజిషన్ ఎలా ఉన్నది. ఈ కువైట్లో ఎంతవరకు బతకగలుగుతామన్నది మీ అందరికీ తెలియని లేదు. నేనేమి ఇంజనీరింగ్ జాబ్ చేస్తలేదు. నేను కూడా మినిమల్గా బతికేదాన్ని. ప్రజెంట్ విషయాల్లో నాకు ఈ యూట్యూబ్ వల్ల ఏదన్నా మనీ వస్తే మీ అందరికీ మాత్రం ఫుల్ పార్టీ మాత్రం ఇస్తాను. ఇది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే మీ సపోర్టే కదా నాకు కావాల్సింది. నేను వస్తే వాటర్ వేసాను, అయిపోయింది. కాబట్టి వాటర్ వేసాను. నేను వాటర్ ఎంత అవసరం వస్తుందో అంతే వేసాను. నేను తీసుకొచ్చింది కొన్ని ఇండియా మటనే. నేను మటన్తో పాటు ములక్కాల ముక్కలు వేసి ఎందుకు నూనెలో మగ్గనివ్వలేదు అంటే నెక్స్ట్ అవి ఈడిపోతాయి ములక్కాళ్ళు. అది గట్టి పెట్టి ఓడుతూ ఉంటాం కాబట్టి ఇరిగిపోతాయి. అది ఈసులే పెద్దగా పెట్టలేదు కాబట్టి. ఇలా అన్నీ వేసాక వెంటనే ఉడికి పట్టకుండా వెంటనే వేసామనుకో ఉప్పు కారం నెక్స్ట్ మసాలా ఆ నూనె కూడా లాక్కుంటుంది. అది నాకు తెలిసిన వంట చెప్తాను. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. మరి ఇంక లేట్ ఎందుకు, కుక్కర్ విజిల్ పెట్టేద్దాం. అంటే నేను గరం మసాలా వేసాను. అంటే గరం మసాలా అన్నీ ఇంట్లో పడతాను నేను, అప్పుడప్పుడు పట్టుకుంటా. అది కొంచెం వేసాను గరం ఒక్కటి వచ్చి ఇది రెండోది. మూడు, నాలుగు. చూసారా, కొంచెం వాటర్ ఉన్నదాన్ని మళ్ళీ తీసాను. నేను కొత్తిమీర వచ్చి ఇలాగే వేస్తాను. చాలామంది సన్నగా ముక్కలు కోసి సన్నగా కట్ చేసేస్తారు. సన్నగా కట్ చేసి కొత్తిమీర వేస్తే అది సలాదాకా పనిపడుతుంది, కానీ ఇలా కూరలో కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది కోవేట్లో కొత్తిమీర కాబట్టి అలా ఎర్రగా ఉన్నది, కొంచెం కలర్ చేంజ్ ఉంది. అదే ఇండియాలో కొత్తిమీర అయితే గ్రీన్ కలర్లో బాగా ఫుల్ గ్రీన్లో ఉంటుంది. నెక్స్ట్ టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఏం చేస్తాం, చేత్రమే ఉన్నది కదా. ఏం చేత్రం అంటే పెద్దవాళ్ళు చేత్రం చెప్తారు. ఏమని లేని దానికోసం ఆలోచించకుండా ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి అని. నేను అయితే అందులో పర్ఫెక్ట్గా సెట్ అవుతాను. లేనిది నేను ఆశించను, ఉన్నది వదులుకోవాలంటే నా వల్ల కాదు. అది ఏదన్నా అంతే, ఒక ఫ్రెండ్షిప్ కానీ ఒక రిలేషన్లో కానీ లేకపోతే ఒక బంధువులో కానీ ఒక బంధువులో కానీ వేసుకునే డ్రెస్లో కానీ ఎవరు అది వేసుకున్నారు నేను నాకు కావాలని అనుకుంటాను. నాకు ఉందా నేను తీసుకుంటాను, లేదా సరే బాగుంది వెరీ గుడ్ సూపర్గా ఉంది చెప్తాను. ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నాను అనుకుంటే జరిగినాయి చాలా విషయాలు లైఫ్లో, అందుకు చెప్తున్నాను. ఇది వేడి 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 సంగటి, రాగి సంగటి, నెక్స్ట్ జొన్న సంగటి, నెక్స్ట్ ఇంకేంటబ్బా రైసు, చపాతి, దోశలు, పొరాటా, ఈ అన్నిటికి వెరీ గుడ్, వెరీ వెరీ సూపర్ మటన్ కర్రీ. లైక్ చేయండి, పలిచేయండి, షేర్ చేయండి, గంట సిమ్ములు కొట్టండి. అదే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట. నాకు నోరు జరగట్లేదు, మీకు తెలుసు కదా తర్వాత ఏం చేయాలన్నది. ఓకేనా, ఇదైతే ఆటోమేటిక్గా ఒక 10-15 నిమిషాల్లో అది చిక్కబడిపోతుంది. ఇదే ఇలాగే తీసుకెళ్ళి మా అన్నయ్యకి ఇవ్వస్తే, అంటే ఇది శ్రావణ మాసం కదా, వీసైతే నేను తినను, కానీ తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది.
మా అన్నయ్య కోసం, మా వాళ్ళ కోసం చేయాలి తప్పదా. అందుకు ఉప్పు కూడా చూడలేదు, టేస్ట్ కూడా చూద్దామా అని కూడా అనలేదు. వాళ్ళకి కావాల్సింది చేసుకొని తింటారు. నాకు సొంత అన్నయ్య లేడు, కానీ దేవుడిచ్చిన అన్నయ్య ఒకడున్నాడు. నాకు సొంత అన్నయ్య ఉన్నా కూడా ఇంత బాగా చూసుకుంటాడో లేదో తెలియదు. నాకు ఆ అన్నయ్య ఉన్నాడు చాలా. ఇంకా లేట్ ఎందుకు మరి, వచ్చేయండి అంటే నేను ఎక్కడో ఉన్నాను, మీరు ఎక్కడో ఉన్నాను బాగోదు. కానీ నెక్స్ట్ మన ఇంట్లో ఉండదు కదా ఇది ములక్కాడ మటన్. అప్పటికి నేను ఇందాక చెప్పాను కదా, నూనె వేస్తే మగ్గబడితే ఇరిగిపోతే నాటం. ఇంకా గరిటె పట్టకుండా కుక్కర్లో ఉంచని దగ్గర నుంచి చేస్తున్నాయి. మీరు సప్పటి మాత్రం నాకు ఎప్పుడు కావాలి. నేను వచ్చే ఇది చేస్తానికి కూడా నాకు ఒకటి ఇష్టము. నాకు ఇలాగా పాటలు పాడాలన్నా లేకపోతే ఏదన్నా యాక్ట్ చేయాలని నాకు చాలా అంటే చాలా ఇష్టము. కానీ నేను చదువుకోలేదు. నాకు చేసి చూపించాను కూడా నాకు భయము. ఎందుకు అంటే ఎలా రియాక్ట్ అవుతారు అని. కానీ అతి త్వరలో కూడా చూపించాలని ఫీల్ అవుతే నా మనసులో ఉంది. ఏముంది, 100 మందిలో ఎవరొక్కళ్ళు దేనికో దానికి నన్ను తీసుకుంటారు కదా. అంటే దేనికో దానికంటే ఏదో కామెడీ దానికి లేకపోతే చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి కదా, అందులో ఇందులో దానికి నేను సెలెక్ట్ అవుతాను అని నా ఫీలింగ్స్. ఎందుకంటే ఆ సాయిబాబా పుణ్యం అంట, ఆ వెంకటేశ్వర పుణ్యం అంట, నరసింహస్వామి పుణ్యం అంట. నాకు ఇది కావాలి అంటే మాత్రం 100కి 100% నాకు జరిగినాయి. లేట్ అయినా కూడా జరుగుతాయి కూడా. కానీ మీ అందరు సపోర్ట్ చేయండి. కానీ నేను ఇక్కడ కోవిడ్లో ఏం పని చేస్తానన్నది ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. నేను సలూన్ వర్క్ చేస్తాను. సలూన్ వర్క్ ఈ వర్క్ చేసేదాన్ని సలూన్లో. ఇప్పుడు హోమ్ సర్వీసులు చేస్తాను. ఆ ఫోన్ నెంబర్ కూడా యూట్యూబ్లో పెడతాను. కోవిడ్లో ఏ మందుకలు ఉన్నా కూడా నేను వచ్చి హోమ్ సర్వీస్ చేస్తాను. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నడుచుకుంటాను. బాయ్.